హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ది సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 5 ఫ్లోర్స్తో ఉన్న రుద్ర రెసిడెన్సీ అనే ఈ అపార్ట్మెంట్ ఒక మంచి పీస్ఫుల్ అండ్ డెవలప్డ్ లొకేషన్లో లొకేట్ అయి ఉంది. సో చూస్తున్నారు కదా, విశాలమైన రోడ్స్తో డీసెంట్ లొకాలిటీలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో, ప్రతి ఒక్క ఫ్లోర్కి ఈస్ట్ సైడ్ టు వెస్ట్ సైడ్ టు, సో పర్ ఫ్లోర్కి 4 2BHK ఫ్లాట్స్, 4x5 20 ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బిల్ట్ క్వాలిటీ వల్ల అండ్ ఆల్సో లొకేషన్ హైలైట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మిస్ కాకుండా చూడాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ ఉందో అది ఈస్ట్ సైడ్. సో ఆ కాంపౌండ్ వాల్ పక్కనే 25 ఫీట్తో ఉన్న రోడ్ కూడా ఉంది. సో దట్ సౌత్ అండ్ ఈస్ట్ సైడ్ 2 రోడ్స్ రావడం వల్ల కూడా పక్కన ఫ్యూచర్లో ఏదైనా కన్స్ట్రక్షన్ వస్తే కూడా ఈ అపార్ట్మెంట్కి వెంటిలేషన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం అనేది ఈ అపార్ట్మెంట్కి ఫెచింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్ ప్లాట్ ఏరియా వచ్చేసి 896 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈస్ట్ సైడ్ రోడ్ లెంత్ వచ్చేసి 109 ఫీట్ అండ్ సౌత్ సైడ్ రోడ్ సైడ్ అయితే మీకు 74 ఫీట్ ఉంటుంది. సో 74/109. సో టోటల్గా 896 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ అయితే మీకు సౌత్ సైడ్ 2 ఎగ్జిట్ గేట్వేస్ అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఒక ఎగ్జిట్ గేట్వే. సో టోటల్గా 3 ఎగ్జిట్ గేట్వేస్తో అండ్ కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి కూడా 10 ఫీట్ గ్యాప్స్తో మంచి కార్ టర్న్ తీసుకోవడానికి మంచి రన్వేతో, మంచి స్పేషియస్ రన్వేతో, కంజెస్టెడ్ లేనటువంటి స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే మీరు చూడవచ్చు. కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్లో కానీ బిల్ట్ క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానటువంటి ఈ రుద్ర రెసిడెన్సీ అనే ఈ అపార్ట్మెంట్ లొకేషన్ కూడా మీకు విజయవాడ హైవే నుంచి జస్ట్ 500 మీటర్స్లో ఉంటుంది. అండ్ హయత్ నగర్ బస్ స్టేషన్ నుంచి కూడా మీకు వితిన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీని ఆనుకొని ఉన్న వినాయక నగర్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రతి ఫ్లోర్కి 4 2BHK ఫ్లాట్స్తో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది వర్క్ ఫినిషింగ్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఈరోజు మనం ఈ వీడియోలో ఏదైతే మీరు స్టార్టింగ్లో సౌత్ సైడ్ రోడ్ సైడ్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ డీటెయిల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో మిగతా ఫ్లాట్ డీటెయిల్స్ కూడా నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు అప్డేట్స్ వస్తాయి. సో ఆ ఫ్లాట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ పిఓపి రెడీగా ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్న 2BHK ఫ్లాట్స్ అన్నీ కూడా ఏరియా వైజ్గా ఈక్వల్ ఇన్ సైజ్, ఐ మీన్ 1140 SFT బిల్టప్ ఏరియాతో అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసే ఈ ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ బిల్టప్ ఏరియా కూడా 1140 SFTతో ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూజ గది పక్కనే ఓపెన్ కిచెన్, ఆ సౌత్ సైడ్ ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు మీరు చూసే ఈ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్తో ఉన్న ఈ 2BHK ఫ్లాట్ సౌత్ సైడ్ రోడ్ సైడ్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ బాల్కనీ అనేది వెస్ట్ ఫేసింగ్. సో మంచి సిట్టింగ్ బాల్కనీతో, వెస్ట్ ఫేసింగ్తో ఉన్న సిట్టింగ్ బాల్కనీతో, అండ్ డైమెన్షన్స్ కూడా రూమ్ డైమెన్షన్స్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ బాల్కనీ డైమెన్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మంచి గుడ్ ఇన్ సైజ్ అనమాట. సో చెప్పాలంటే అంటే మీకు 1140 SFTలో మీకు అడిక్వేట్ డైమెన్షన్స్తో ఉన్న ఈ 2BHK ఫ్లాట్ అయితే మీకు లగ్జరియస్, అంటే చెప్పాలంటే ఒక డీలక్స్ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏదైతే బాల్కనీ అవ్వచ్చు అండ్ డైనింగ్ ఏరియా అదంతా కూడా మీకు డైమెన్షన్స్ విషయంలో కానీ వెంటిలేషన్ విషయంలో కూడా చాలా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మెయిన్గా మీకు వెస్ట్ ఫేసింగ్ ఆ ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి అక్కడి నుంచి వచ్చే అంటే 3rd and 4th ఆన్వర్డ్స్ ఉన్న ఫ్లాట్స్ అన్నింటికి కూడా ఎలాంటి వెంటిలేషన్ మీకు వెస్ట్ సైడ్ కానీ ఇటు చూస్తే సౌత్ సైడ్ కానీ ఎక్కడ కూడా మీకు వెంటిలేషన్ విషయంలో ఎలాంటి ఇష్యూ లేనటువంటి ఈ డీలక్స్ 2BHK ఫ్లాట్స్ అయితే మీరు చూస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క చోట కూడా డైమెన్షన్స్ అంటే బెడ్రూమ్ డైమెన్షన్స్ అవ్వచ్చు అండ్ ఆల్సో యూజ్ చేసిన విండోస్ కూడా మంచి విడ్త్తో, మంచి హైట్ అండ్ విడ్త్తో ఉండడం వల్ల కూడా మీకు
ఇటు సైడ్ ఇప్పుడు మీరు చూసే సౌత్ సైడ్ కొంచెం విడ్త్ తక్కువ ఉన్నా కూడా మీకు ఏంటంటే సౌత్ సైడ్ రోడ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ అవ్వచ్చు. అండ్ వెస్ట్ సైడ్ కూడా మంచి విడ్త్తో ఉన్న విండో అయితే మీరు అబ్జర్వ్ చేశారు. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు. అండ్ షెల్ఫ్స్ కూడా మీరు చూసారు కదా. సో ఈ టైంలో అంటే ఇది కన్స్ట్రక్షన్ టైంలో కాబట్టి మీరు షెల్ఫ్స్ కూడా మీకు తగ్గట్టుగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు నేను చెప్పేది 90% అంటే 80 to 90% కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మీకు ఎలక్ట్రిసిటీ సంబంధించిన కానీ ఇంకా ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఇప్పుడు పర్చేస్ చేస్తే కూడా మీకు ఏంటంటే ప్రైస్ విషయంలో కానీ అండ్ ఆల్సో మీకు కన్స్ట్రక్షన్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా కస్టమైజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఈ టైంలో అంటే ఈ కన్స్ట్రక్షన్ టైంలో మీకు ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూసేది కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్ విత్ వెంటిలేషన్, లాట్ ఆఫ్ వెంటిలేషన్. ఇప్పుడు మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్ పక్కనే కామన్ వాష్రూమ్ అండ్ స్టార్టింగ్లో మీరు చూసింది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్ డైమెన్షన్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్ సైజ్. సో అండ్ విండో కూడా చూడండి మంచి విడ్త్తో అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ రూమ్ డైమెన్షన్స్ కూడా మంచి డైమెన్షన్స్తో. అండ్ ఈ బెడ్రూమ్కి మీకు ఏంటంటే లో రూఫ్ కూడా రావడం వల్ల కూడా మీకు మంచి స్పేస్ కూడా గెయిన్ చేయొచ్చు. అండ్ పిఓపి విత్ పిఓపి కూడా రెడీగా ఉంది. ఓన్లీ 10 to 20% ఆఫ్ ది వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది, ఎలక్ట్రిక్ వర్క్. అండ్ ఇప్పుడు మీరు చూసిన వాష్రూమ్లో ట్యాప్ సిస్టమ్, కమోడ్స్ అవి తప్ప మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ కన్స్ట్రక్షన్లో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూసిన కామన్ వాష్రూమ్ అండ్ ఇంతకుముందు మీరు చూసిన పూజ గదికి మధ్యలో సపరేషన్, ఒక గోడ అడ్డు రావడం కూడా ఒక ఫెచ్చింగ్ అని చెప్పవచ్చు ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నిటికీ కూడా. బేసిక్గా ఏంటంటే మనం అపార్ట్మెంట్లో చూస్తుంటాం హాల్కి అటాచ్డ్గా పూజ గదికి పక్కనే కామన్ వాష్రూమ్ రావడం వల్ల కూడా అది అంత నచ్చెట్టుగా ఉండదు. సో అది హైజెనిక్గా కూడా ఉండదు. సో ఆ విషయంలో చెప్పాలంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ ద బెస్ట్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ సౌత్ సైడ్, ఈ యూటిలిటీ ఏరియా కూడా సౌత్ సైడ్ ఏదైతే రోడ్ చూసామో సౌత్ సైడ్, సో సౌత్ సైడ్ వస్తుందన్నమాట. ఇది కిచెన్ పక్కనే ఉన్న యూటిలిటీ ఏరియా. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యూటిలిటీ ఏరియా డైమెన్షన్స్ కూడా మంచి అడిక్వేట్ డైమెన్షన్సే. సో ఇక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కిచెన్కి కూడా లాట్ ఆఫ్ వెంటిలేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నుంచి ఉన్న వెంటిలేషన్ అండ్ ఆల్సో వెస్ట్ ఫేసింగ్లో ఏదైతే మీరు బాల్కనీ చూసారో అక్కడ నుంచి ఉండే వెంటిలేషన్ కూడా డైనింగ్ ఏరియా, పూజ గది ఆ ఏరియాకి అడిక్వేట్, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు వెంటిలేషన్ విషయంలో అయితే. సో ఇది ఓవరాల్గా ఈ ఈస్ట్ ఫేసింగ్ డీలక్స్ 2 BHK ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి మీకు అప్రాక్స్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ లొకేషన్. అండ్ పెద్దంబర్పేట్ ORR కూడా మీకు ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక విజయవాడ హైవే అయితే 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ అపార్ట్మెంట్. ఇక వనస్థలిపురం కూడా ఆల్మోస్ట్ మీకు 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మీకు ఎటు చూసినా కూడా లొకేషన్ హైలైట్స్ అయితే జస్ట్ 4 to 5 మ్యాక్స్ 6 కిలోమీటర్స్ రేడియస్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ అయితే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో మెట్రో కనుక ఎక్స్టెండ్ అవుతే మెట్రో స్టేషన్కి కూడా ఈ అపార్ట్మెంట్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 5,500 per SFT అండ్ 5 lakhs ఎక్స్ట్రా ఫర్ అమ్యూనిటీస్. సో టోటల్గా మీకు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 68 lakhs, అప్రాక్స్ 68 lakhs ఎక్స్పెక్టెడ్ ప్రైస్, నెగోషియబుల్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ నెగోషియేషన్ కోసం please directly call me on 9440159446 and please subscribe my channel for more updates like this. Thanks for watching this video. Thank you.